ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో ఇప్పుడు పాలన అంతా కూడా పూర్తిగా గాడి తప్పిపోయింది. ఏళ్ల తరబడి మన భారతదేశాన్ని అలాగే హిందువులను ద్వేషిస్తూ రాజకీయాలు చేసినటువంటి పాపమే ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళని రోడ్డు మీదకి అయితే తీసుకొచ్చింది. ఒకవైపున పాకిస్తాన్లో అవినీతి అంతా కూడా పీక్స్లో ఉంటే మరోవైపు చూస్తే ఆర్మీ చేతిలో పాలన ఉండాలి. అంటే పెత్తనం అంతా కూడా ఆర్మీదే. ఈ క్రమంలో ప్రజలకు కనీసం తిండి లేక గోధుమ పిండి కోసం క్యూలు కడుతున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాకిస్తాన్లో ఒక 10 కిలోల పిండి కొనాలంటే సామాన్యుడు గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి అయితే వచ్చేసింది. ఒకవైపున తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసుకున్నారు. ఇన్నాళ్ళు కూడా మన భారతదేశాన్ని బూచిగా చూపించి బ్రతికినటువంటి పాకిస్తాను అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు తమ ప్రజల ఆగ్రహాన్ని అయితే ఎదుర్కొంటున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్లో ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా ఆకలితో అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు భారత నాశనం కావాలని నినాదాలు చేసిన వాళ్ళే ఇప్పుడు మాకు కాశ్మీర్ వద్దు, రోజుకు కనీసం 2 పూట్ల తిండి దొరికితే చాలని చెప్పేసి మొరపెట్టుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే పాకిస్తాను తన ద్వేష రాజకీయాలకే బలిపోయి దివాలా అంచుల దగ్గర నిలబడింది అన్నదే నేడు బయటకు వస్తున్నటువంటి భయంకరమైనటువంటి నిజం. చేసిన పాపం ఊరికేనే పోతుందా? ఎన్ని దాడులు కాదు, మన దేశ ప్రజలు రక్తాన్ని తాగినారు వాళ్ళు. ఎన్ని దాడులు, ఎన్ని ఉగ్రవాద దాడులు, ఎన్ని ఆత్మాహుతి దాడులు, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు. మన సైన్యాన్ని ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు. యాడిపోతుంది ఆ పాపం అంతా?